అండ్ యుద్ధం ఎంతవరకు వచ్చిందంటే ఒకవైపునేమో ట్రంప్ అంటున్నాడు 5 రోజుల యుద్ధ విరామం ప్రకటించినమని. కానీ అక్కడేం ఆగినట్టయితే కనబడతలేదు. ఒకవైపున యుద్ధం ఆగిందన్నాడు, స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా పుంజుకునే చాలామంది లాభాలు గడించారు. సడన్గా మళ్ళీ బాంబుల మోత మోగింది. ట్రంప్ నోట చర్చల మాట, ఆగని బాంబుల మోత. ఇరాన్ పైన భారీగా వైమానిక దాడులు, గల్ఫ్ ఇజ్రాయిల్ పైన క్షిపణులు డ్రోన్లు ప్రయోగించిన ఇరాన్, పర్షియన్ గల్ఫ్కు వేల మంది అమెరికా సైనికులు. ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శిగా బాఘేర్, $100 దాటిన చమురు. కొన్ని దేశాల్లో ఇంధన అత్యయిక స్థితి వచ్చిందట. ఎందుకంటే అక్కడ గల్ఫ్ కంట్రీస్ నుంచే కదా చాలా దేశాలకి చమురు వెళ్లాల్సింది. సో దీంతో ఆ యుద్ధం కారణంగా హోర్ముజ్ జలసంధిలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ద్వారా సమస్య మరింత తీవ్రమవుతున్నది. నిన్న ట్రంప్ అట ప్రధానమంత్రికి ఫోన్ చేసిండట, హార్ముజ్ మీద దృష్టి పెట్టాలి అని. పశ్చిమాసియాలో శాంతి స్థాపనకు మద్దతిస్తామన్న ప్రధాని. చమురు రవాణాకు కీలకంగా ఉన్న హార్ముజ్ జలసంధిపై భారత్, అమెరికా దృష్టి సారించాయి. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేశారు. పశ్చిమాసియా పరిస్థితిపై ఇద్దరు నేతలు చర్చించారు. ఇప్పుడు ఎంతో కొంత ఇరాన్ మన దేశానికి సంబంధించిన ట్యాంకర్స్ని పెద్దగా చూడనట్టుగా వదిలేస్తున్నది. అట్లా చూడడంలో భాగంగా ఒక 2-3 నౌకలు కనీసం వచ్చినాయి దేశానికి. ఈ ట్రంప్ సోబది బట్టి ఆగమాగం అయింది అనుకో, మళ్ళీ ఆయన చెప్పింది తింటే ఆ ఉన్నాయి కూడా రావు. మరి ఏమైద్దో ఇక అది ఎటుపోయిద్దో చూడాలి. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంలో దాడుల ఉధృతి తీవ్రమైంది. యుద్ధం ముగింపునకు చర్చలు జరుగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెబుతున్నా బాంబుల మోత ఏమాత్రం తగ్గలే. చర్చలు జరుగుతున్నాయన్న వాదన ఇరాన్ ఖండించింది. వాళ్ళు ఎప్పటి నుంచో చెప్తున్నారు, నువ్వు స్టార్ట్ చేసినావు, క్లోజ్ చేయాల్సింది మేమే. ఎవడు అసలు చర్చలే జరపంది, చర్చలు జరుగుతున్నాయని ఎట్లా చెప్పినావని ట్రంప్ని ఇంకా గిచ్చి వదిలేస్తున్నారు వాళ్ళు. 25వ రోజైన మంగళవారం అటు ఇజ్రాయెల్ ఇటు ఇరాన్ బాంబుల వర్షం కురిపించాయి. ఇరాన్, లెబనాన్లపైన ఇజ్రాయెల్ వైమానిక దాడులతో విరుచుకుపడ్డది. గల్ఫ్ దేశాలతో పాటు ఇజ్రాయెల్ పైన ఇరాన్ క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. మరోవైపు పర్షియన్ గల్ఫ్ దిశగా వేల మంది అమెరికా సైనికులు తరలుతున్నారు. ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శిగా మహమ్మద్ బాఘేర్ నియమితులయ్యారు. ప్రధాని మోదీతో ట్రంప్ ఫోన్లో చర్చలు జరిపారు. పశ్చిమాసియా పరిస్థితిపై చర్చించారు. చర్చలకు ఆతిథ్యం ఇస్తామని పాకిస్తాన్ ప్రకటించింది. పశ్చిమాసియా యుద్ధం ముగిసే సూచన కనిపించకపోవడంతో ముడి చమురు బ్యారెల్ ధర మళ్ళీ $100 దాటింది. యుద్ధం కారణంగా ఖతార్లో జరగాల్సిన పాప్ గాయని షకీరా సంగీత కచేరీ వాయిదా పడ్డది. యుద్ధంతో ఐరోపా పర్యాటకంపై భారీ దెబ్బపడ్డదట. అసలు ప్రపంచం అంతా తలకిందులు అవుతున్నది. ఇది ఏడుదాకబోద్దన్నది చూడాలి. ఇరాన్ ప్రయోగించిన 100 కిలోగ్రాముల వార్హెడ్తో కూడిన క్షిపణి ఇజ్రాయిల్లోని టెల్ అవీవ్ సిటీ సెంటర్లో పడ్డదట. అది పేలిపోవడంతో చుట్టుపక్కల ఇండ్లు, అపార్ట్మెంట్ల కిటికీలు ధ్వంసమైనవి. ఉత్తర ఇజ్రాయిల్ పైన జరిగిన దాడిలో 30 ఏండ్ల మహిళ చనిపోయింది. కువైట్లో క్షిపణి శకలం కారణంగా విద్యుత్ లైన్లు దెబ్బతిన్నాయి. దీంతో పలు గంటల పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. సో ఇట్లా ఇరాన్ కూడా వాళ్ళు వింటలేరు, అవతల వాళ్ళు వింటలేరు. ఇగో ఇరాన్ రాజధాని టెహ్రాన్ పైన అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడితో ధ్వంసమైన ఒక భవనం నుంచి చిన్నారిని రక్షిస్తున్న సహాయక సిబ్బంది. ఎంత ఘోరం చూడండి పాపం. ఇగో ఇరాన్తో చర్చలు జరుగుతున్నాయని వాషింగ్టన్లో అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిండు. విస్తృత ఒప్పందం కుదిరే అవకాశం ఉందని చెప్పిండు. ఇరాన్ ముందు అమెరికా 15 డిమాండ్లు ఉంచినట్టుగా సమాచారం. అయితే ఇరాన్ అధికారులు దీన్ని ఖండిస్తున్నారు. ఎవడు చెప్పిండు చర్చలు లేవు, పాడలేమని వాడు అంటున్నాడు. ఈయన ఏమంటున్నాడు, చర్చలు జరుగుతున్నాయి, మేము డిమాండ్లు పెట్టినాం, చాలా పెద్ద పరిష్కారం దొరుకుతుందని ఈయన అంటున్నాడు. లారిజానీ స్థానంలో సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శిగా మహమ్మద్ బాఘేర్ నియమితులయ్యారు. ఇటీవల ఇజ్రాయెల్, అమెరికా దాడుల్లో మరణించిన లారిజానీ స్థానంలో ఆయన్ను ఇరాన్ ప్రభుత్వం నియమించింది. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ మాజీ కమాండర్ అట ఆయన. సో లారిజానీ చనిపోతే ఆయన ప్లేస్లో ఈయనని పెట్టారు. సో యుద్ధం ఏడుదాకపోద్ది ఏందన్నది ఇక మనం చెప్పలేనటువంటి పరిస్థితి. చూడాలి మరి.